నమస్తే, నేను మధు. దురంధర్ 1, 2 ఈ రెండు సినిమాల ద్వారా రణ్వీర్ సింగ్ పేరు ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. సో మూవీతో పాటు ఆయన పేరు కూడా మంచి హిట్ని సంపాదించింది. అయితే ఇప్పుడు కొత్తగా వస్తున్న వార్త ఏంటి అంటే, ఆయన భార్య అయినటువంటి దీపికా పడుకొని దీని గురించి వ్యాఖ్యానించలేదు. సో దీని ద్వారా వీళ్ళిద్దరి మధ్య డివోర్స్ వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ వార్తలో నిజం ఎంత ఉంది? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, దురంధర్ 1 గురించి చాలా ప్రశంసలు కురిపించారు దీపికా పడుకునే గారు. మళ్ళీ కానీ దురంధర్ 2 గురించి ఒక వ్యాఖ్య కూడా చేయలేదు. సో ఇదంతా ఎందుకు? వాళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయా, డివోర్స్ వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా అని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి సార్. మరి ఈ వార్తలో నిజం ఉందంటారా? మోస్ట్ అబ్జర్వ్డ్ రూమర్ అని చెప్పచ్చు. అంటే దాన్ని వాళ్ళు ఇప్పుడే దే స్టార్టెడ్ ఎంజాయింగ్ ది సెలబ్రేషన్ కదా. యాక్చువల్గా ఈ సినిమా 19వ తారీఖు అంటే 18వ తారీఖు ప్రీమియర్స్ వేశారు. ఆ ప్రీమియర్స్ చూసే మన రామ్ గోపాల్ వర్మ కావచ్చు, అల్లు అర్జున్ వీళ్ళందరూ ట్వీట్ చేశారు. కాబట్టి జస్ట్ స్టార్ట్ అయింది. మిగతా వాళ్ళందరూ దీన్ని ఆహా ఓహో అని చెప్పి గొప్పగా పొగుడుతున్నారు. పర్టికులర్గా రణ్వీర్ సింగ్ పర్ఫార్మెన్స్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. అది ఒక భారీగా తను కూడా ఎంజాయ్ చేస్తుంటారు తప్ప తను మాట్లాడలేదు కాబట్టి ఈ సినిమా గురించి వాళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటారా అనే ఇది చేయడం అనేది చాలా దుర్మార్గం అని మనం చెప్పొచ్చు. అయితే నిజానికి 24లోనూ 23లోనూ వాళ్ళకి పాప 24లో దువా సింగ్ అని పేరు పెట్టారు. తర్వాత దానికోసమని తను కొంత గ్యాప్ కూడా తీసుకుంది. సినిమాలు పరంగా కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు షారుఖ్ ఖాన్తో ఒక సినిమా చేస్తుంది, అల్లు అర్జున్తో ఒక సినిమా చేస్తుంది, తర్వాత బాలీవుడ్లో ఇంకో సినిమా చేస్తుంది. ఇలాగా ఇంకొకటి ఏంటంటే మధు, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈక్వల్లీ స్టార్డమ్ను ఎంజాయ్ చేయడం అనేది చాలా అరుదుగా, నాకు తెలిసి ఇప్పుడు జరగలేదు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్, జయబాదురి, ధర్మేంద్ర, హేమాలిని ఇలాగ కొంత స్టార్ కపుల్స్ ఉన్నప్పటికీ కూడా ఇద్దరు ఈక్వల్గా, ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత హేమాలిని కొంత తగ్గింది, జయబాద్రి కూడా అమితాబ్ బచ్చన్ పెళ్లి చేసుకున్న తర్వాత తగ్గింది. ఇలాగ నువ్వు ఎక్కడ చూసినా మన తెలుగులో కావచ్చు, తమిళంలో కావచ్చు అలాగా. కానీ ఇక్కడ చూస్తే ఇప్పుడు దీపికా పదుకునే కూడా వరుస విజయాలతోటి దూసుకుపోతుంది కదా. జవాన్, కల్కి ఇలాగా ఆమె వరుస విజయాలు. ఇప్పుడు రణ్వీర్ సింగ్ దురంధర్ 1, దురంధర్ 2 మామూలు విజయాలు కాదు కదా. కాబట్టి తను దీని గురించి ట్వీట్ చేయడానికి అంటే వెంటనే ట్వీట్ చేసేయాలన్న ఇదే ఉంది కదా. ఎప్పుడు ట్వీట్ చేస్తారు? సినిమా ఏదో కొంచెం వీక్గా ఉంది, దాన్ని కొంచెం మనం ముందుకు నెట్టాలి అన్న ఉద్దేశం ఉన్నప్పుడు వాళ్ళు అది చేస్తారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఒక జుబిలియంట్ మూడ్లో ఉంటారు కదా. కాకపోతే ఇక్కడ ఎక్కడ కంపారిజన్ వస్తుందంటే, ఈ డైరెక్టర్ ఆదిత్యధర్ వైఫ్ యామి గౌతమ్, తను మన తెలుగు సినిమాల్లో కూడా కొన్ని సినిమాలు చేసింది. అల్లు శిరీష్ తోటి, ఇలాగ నితిన్ తోటి, వీళ్ళతోటి కొన్ని సినిమాలు చేసింది. బాలీవుడ్లో కూడా సినిమాలు చేసింది. అలాగే అవునవును దురంధర్ సినిమాను దాని ఉరీ సినిమాతోటి వీళ్ళిద్దరికి ఉరీ సినిమాలో యాక్ట్ చేసింది ఆమె. అప్పుడే వీళ్ళిద్దరూ ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం జరిగింది. తను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడుతుంది. అంటే తన భర్తకి లభిస్తున్నటువంటి ఈ ప్రేక్షక ఆదరణ కావచ్చు, ఈ సెలబ్రిటీల నుంచి వస్తున్నటువంటి పొగడ్తలు, ప్రశంసలు ఇవన్నీ చూసి ఆమె అసలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. అందువల్ల అంటే డైరెక్టర్ వైఫ్ ఏమో సినిమా గురించి బాగా యాక్టివ్గా ఉండి దాని గురించి ఇది చేస్తుంది. హీరో వైఫ్ మాత్రం దాని గురించి ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు అనేది డెఫినెట్గా కొంత చర్చనీయాంశం అవుతుంది తప్ప వాళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటారేమో అన్నది మాత్రం నేనైతే అంటే నాకైతే అది ఒక దుర్మార్గమైనటువంటి ఒకలాగా అనిపిస్తుంది. అది కానీ రీసెంట్గా చూస్తే రణ్వీర్ సింగ్ గారు కూడా ఒక ట్వీట్ చేశారు సార్. మా పాప పుట్టిన తర్వాత మాకు అదృష్టం కలిసి వచ్చింది, అందుకే దురంధర్ 1, 2 హిట్ కొట్టాను అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి దీన్ని బట్టి తెలుస్తుంది కదా సార్ వాళ్ళిద్దరు కలిసే ఉంటున్నారని. అయ్యో కాదు వాళ్ళిద్దరు మధ్య మంచి అండర్స్టాండింగ్. అంటే వాళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు 3-4 సినిమాలు చేశారు. సంజయ్ లీలా బన్సాలీలో వచ్చిన హిట్లన్నీ వీళ్ళిద్దరే పెయిర్గా చేశారు. పద్మావత్ కావచ్చు, రామ్లీలా కావచ్చు, ఇంకోటి ఏదో ఉంటుంది, ఆ 3 సినిమాలు.
తర్వాత అతను 83లో కపిల్ దేవ్ బయోపిక్ లాగా వచ్చిన సినిమా 83 అందులో చేశాడు. కాకపోతే తర్వాత కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో సింబా ఒక సినిమా ఉంటుంది, అది కూడా దాదాపు 250 కోట్లు కలెక్ట్ చేసింది. కాకపోతే దురంధర్ వచ్చి ఇంచుమించుగా 1000 కోట్లు. అవును. ఇప్పుడు దురంధర్ 2 మొదటి 2 రోజుల్లోనే సింబా రికార్డ్స్ బ్రేక్ చేసింది. అంటే 245 కోట్లు, అది లైఫ్ టైం. ఇది జస్ట్ 2 డేస్లో జస్ట్ లైక్ దట్ కొట్టేసింది. సో ఇప్పుడు ఈ సినిమా నాకు తెలిసి అంటే ఓన్లీ హిందీ వెర్షనే 1000 కోట్లు దాటిపోద్ది, ఓన్లీ హిందీ వెర్షన్. దానికి మిగతా వెర్షన్లు అంటే తెలుగు, కన్నడ, మలయాళం ఇవి కూడా సహకరిస్తే, ఇవి కూడా ఆ రేంజ్లో చేస్తే ఇంకా ఇప్పటివరకు ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి. చూద్దాం సార్, ఇంకొక 10 days తర్వాత దురంధర్ 1ని బీట్ చేసిద్దేమో దురంధర్ 2. డెఫినెట్గా బీట్ చేస్తుంది, అందులో డౌటే లేదు. దురంధర్ 1ని బీట్ చేస్తుంది. ఇప్పటికే చాలా సినిమా రికార్డులన్నీ బద్దలైపోయాయి. మిగతా రికార్డులు ఏమైనా ఉంటే కూడా వాటిని కూడా బ్రేక్ చేస్తుంది. అందులో అసలు ఎందుకంటే ఈ సినిమాకి వస్తున్నటువంటి రెస్పాన్స్ మామూలుగా లేదు. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కూడా అంటే ఒక హ్యాంగ్ ఓవర్లో ఉండిపోతున్నారు. ఆ సినిమా 4 hours సినిమా అంటే ఆ సినిమాకి వెళ్ళి రావడానికి 2 గంటలు వేసుకో, 6-7 గంటలు ఆ సినిమా కేటాయించి వచ్చిన తర్వాత వన్ డే అంటే నా వరకు నేను నిన్న చూసా సినిమా 11:15. అంటే సినిమాకి 10 గంటలకు బయలుదేరి 11:15 సినిమా చూసి ఇంటికి వచ్చేసరికి 4-4:30 అయ్యింది. బట్ స్టిల్ నేను ఇంకా ఆ సినిమా హ్యాంగ్ ఓవర్లోనే ఉన్నా. అంటే ఆ పర్ఫార్మెన్స్లు కానీ, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, ట్విస్ట్లు కానీ, ఆ మేకింగ్ వాల్యూస్ కానీ అన్నీ ఒక రేంజ్లో ఉన్నాయి. అందుకనే రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి లాంటి గొప్ప డైరెక్టర్లు, అంటే రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో సక్సెస్ల పరంగా వెనకబడినా మేకర్గా అతన్ని ఎవరు తక్కువ చేసి మాట్లాడలేరు కదా, ఒక మేకర్గా. అంటే మన ఇండియన్ ఇండస్ట్రీకి ఎన్నో గొప్ప రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ ఆయన. ఒక శివ సినిమా కావచ్చు, హిందీలో ఒక రంగీలా, ఒక సర్కారు, ఇలా ఎన్నో సినిమాలు అతను అద్భుతాలు ఆవిష్కరించాడు. అటువంటిది అతను కూడా ఈ సినిమా గురించి ఎంతో గొప్పగా మాట్లాడాడు. ఇప్పుడు రాజమౌళి మాట్లాడాడు, ఇంకా చాలామంది డైరెక్టర్లు మాట్లాడతారు డెఫినెట్గా. ఎందుకంటే మాట్లాడకపోతే మళ్ళీ ఇది రాజమౌళి మాట్లాడాడు, రామ్ గోపాల్ మాట్లాడాడు, పలానా డైరెక్టర్ ఎందుకు మాట్లాడలేదు అంటారు అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీలు చూసుకొని, వాళ్ళ షెడ్యూల్స్లో ఎంత బిజీగా ఉన్నా కూడా వీలు చూసుకొని ఆ సినిమా చూసి మాట్లాడాల్సిందే, మాట్లాడి తీరాల్సిందే, ప్రశంసించి తీరాల్సిందే, అలా అంతే. సో ఏదేమైనా సరే తన భార్య దీపిక పడుకొని స్పందించకపోతే ఇటువంటి వార్తలు రావడం అన్యాయం అని చాలా మంది అంటున్నారు. సో వారిద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవు, కేవలం స్పందించలేదు అంతే. మరి త్వరలో ఏమైనా స్పందిస్తారేమో, వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాధవ్.